హలో ఆల్, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. అంతలోపు నేను ఇక్కడ ఏం రెసిపీ చేశానో చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే, పూజ చేసేటప్పుడు దీపం కానీ కర్పూరం కానీ కొండెక్కితే దేనికి సంకేతం అనే దాని గురించి మాట్లాడుకుందాము. పూజ చేసేటప్పుడు దీపం కానీ కర్పూరం కానీ ఆ వెలుగు ఏదైతే ఉందో అది కొండెక్కడం కానీ ఆరిపోవడం కానీ జరుగుతున్నట్లయితే ఇది దేనికి సంకేతంగా భావించాలి అంటే, ముందు ఫస్ట్ అక్కడ వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి. గాలి వీయడం వల్ల ఇబ్బంది కలిగినట్లయితే అది పెద్ద దోషం కాదు. అలా కాకుండా గాలి లేదు, మనం దీపారాధన చేసేటప్పుడు వాతావరణం ఎలా ఉందో అలాగే ఉంది, అయినప్పటికీ కూడా దేవుడి దగ్గర వెలిగించినటువంటి దీపం కొండెక్కింది లేదా మనం వెలిగించిన హారతి ఆరిపోయింది, ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా అప్పుడు దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు మనం నమస్కారం చేసుకుంటాం కదా, నాకు ఫలానా కోరిక ఉంది అది తీర్చమని, లేదా నాకు ఈరోజు బాగుండాలని ఏదో ఒకటి కోరుకుంటాం కదా. అలా నమస్కారం చేసుకున్న దానికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని ఆ భగవంతుడు మనకు ఇస్తున్నటువంటి సంకేతం. అది అంతవరకే భావించాలి, అంతే తప్ప ఇది ఏదో పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తాయని మనం దేన్నైతే సంకల్పం చేసి మనం ఆ రోజు పూజ చేసుకుంటామో ఆ సంకల్పం అనేది నెరవేరదు, లేదా ఆ సంకల్పం నెరవేరడానికి చాలా సమయం ఉంది అని సంకేతం. అందుకని దీపారాధన కొండెక్కినా హారతి ఆరిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ సలహా నచ్చిందని అనుకుంటున్నాను. చూసారుగా ఇక్కడ నేను ఏం చేశానో, హెల్తీ ప్రోటీన్ మిక్స్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్లోకి చపాతీలోకి కూడా తినొచ్చు. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.